స్వరాలు తెరిచి బిగ్గరగా కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని కనపరుచుదా. Hallelujah, 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 hallelujah. ఆకాశమంతటవాడానికి స్తోత్రములు ప్రభువా, యేసయ్యానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. స్తుతిద్దాం అందరూ స్వరాలు. ప్రతి ఒక్కరు రెండు చేతులు ఆకాశముపై ప్రపంచమంతా విశ్వసిస్తుంది మన ప్రభు ఈ రోజు సిలువబడ్డాడని. ప్రతి ఒక్కరు ప్రపంచమంతా విశ్వసిస్తుంది యేసయ్య పాపుల కొరకు మరణించాలని. ఇదిగో ఆకాశ మహాకాశముల పైన సింహాసనాసీనుడైన దేవుడు నీ కొరకు నా కొరకు కల్వరి గిరిలో రక్తము చిందించి ఉన్నాడు. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. అయా పాపులమైన మా కొరకు అయా కల్వరి గిరిలో ప్రభువా సిలువ యాగము చేసిన దేవుడవు నీవు. కల్వరి రక్తము భూమి మీద చిందించిన దేవుడవు నీవు. దేవానికి స్తోత్రములు ప్రభువా. అయా మేము ఇంకను పాపులమై ఉండగా కల్వరి గిరిలో మా కొరకు మరణించిన దేవా ఏమి ఇవ్వగలమా ప్రభువా, మేము ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చగలమా ప్రభువా. నిన్న నేడు నిరంతరము సర్వ దేవదూతల స్తుతి గానములపై ప్రభువా స్తుతులపై ఆశ్చర్యుడైన దేవుడవు నీవు ప్రభువా. వెలుపులలో నీ వంటి వాడు ఎవడున్నాడు ప్రభువా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాలు కారే దేహము పైన దయచేసి ప్రతి ఒక్కరు మోకాళ్ళపై నిలబడవలసిందిగా. పాపాత్ముల కొరడాలెన్నో పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి.
పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చిల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. బంధులాడినారు, బాధలను పెట్టినారు, బంధులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. యేసయ్యా, నోరు తెరువలేదాయే. నోరు తెరవని ప్రేమ, బదులు మాట్లాడని ప్రేమ, పాపికొరకే ప్రాణం పెట్టిన ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనుక నుండి తన్నింది ఒకరు, నా ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. అయినా నోరు తెరువలేదాయే. ఎంత గొప్ప దేవుని ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ, నోరు తెరువలేదాయే ప్రేమ. బదులు పలుకలేదాయే ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, యేసయ్యా, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. ఎవరు కూడా మౌనంగా ఉండదు.
హల్లెలూయా 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 చేతులు జోడించి ఆయన ప్రేమను స్మరణ తెచ్చుకొని వచ్చిన ప్రార్థన. హల్లెలూయా పరిశుద్ధ పరిశుద్ధ తండ్రి ఎవరు చూపించలేని గొప్ప ప్రేమ మా అందరి పట్ల మీరు ఇచ్చిన అనేక సంవత్సరాల క్రితము ఇదే రోజున మాటికి ఇలాంటి ఒక రోజు మానవుల రూపము ధరించి లోకానికి వచ్చి 33.5 మంచి యవన కాలపు వయసులో ఇదిగో ఇలాంటి గడియలోనే ప్రభు ఈ యెరూషలేములో ఊరేగింపవలసినటువంటి నీవు, ఈ యెరూషలేములో కొనియాడబడవలసినటువంటి నీవు, ఈ యెరూషలేము కుమారులతో కీర్తింపబడవలసిన నీవు తండ్రి, నామకుడుగా ఎవరు లేని వారిగా ఓ ప్రభా కొరడా దెబ్బల మధ్య పిడిగుద్దుల మధ్య నడివీధులలో ప్రభా నడిపించుకుంటూ తీసుకెళ్ళినటువంటి గడియలు కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రభా. 14 సార్లు నడవలేక పడిపోయిన నీ యొక్క కృప, 14 సార్లు లేవలేని పరిస్థితిలో పడిపోయి మరణాలేసినటువంటి నీ ప్రేమ ఏమే ఇవ్వగలం ప్రభా, ఏమేమివ్వగలం ప్రభా. ఎంత గొప్ప ప్రేమ నా పట్ల మా పట్ల మీరు చూపించారు. ఇంచుమించు 3 గంటల పాటు ఎండలో అమరానుపై వేలాడిన మా యేసయ్య ఈ రోజైనా సిలువ వేయబడినటువంటి నిన్ను జ్ఞాపకం చేసుకుని మా జీవితంలో అనేక విషయాలు సిలువ వేసుకుంటూ ప్రభా నిన్ను వెంబడించే భాగ్యం మాకు మా తలంపులకు, మా నోటికి, మా ఆలోచనలకు, మా నడకలకు, మా పనులకు కొన్ని సిలువలు వేసుకుని కృప దయచే ప్రభా. వెనుక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వింది మరి ఒకరు. ఇలా అన్నారట యూదుల రాజువైన యేసు, నేను ఎవరు తన్నారు ప్రవచించు, నిన్ను ఎవరు కొట్టారు ప్రవచించు, నిన్ను ఎవరు గుద్దారో చెప్పు, ఎంత హేళనైపోయాడమ్మా నీ కోసం, ఎంత అవమానం పడ్డాడమ్మా ఎంత గెలిచేపడ్డా సంగమా అంగలాచండి ప్రతి ఒక్కరు కన్నీరు స్తోత్రాలు చెప్పండి. మనకై పరుగెత్తుకుని వచ్చిన ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఎలుగెత్తి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. శాపమే లేనివాడు శాపములకు రాజు అయిపోయాడు. రావట్లేదని కొరకు పాపమే లేనివాడు పాప పరిహారార్థ బలిగా అయిపోయాడు. నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచిన వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ. థ్యాంక్ యూ జీసస్.
ప్రియ సంగమా, ప్రియ సంగమా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రముల ప్రభువా, సర్వోన్నతుడానికి స్తోత్రముల ప్రభువా. ప్రభువా, కలువరిగిరిలో మా కొరకు రక్తము చిందించి ఉన్నావు ప్రభువా. నీవు ఇంకనూ పాపులమై ఉండగా మా కొరకు బలైపోయావు ప్రభువా. ఏమిస్తే నీ రుణాన్ని మేము తీర్చగలము ప్రభువా. ప్రభువా, యేసయ్యా, సర్వశక్తిమంతుడా, దేవానికి స్తోత్రములు ప్రభువా. సర్వోన్నతుడానికి స్తోత్రములు ప్రభువా. సర్వదేవదూత గణముల చేత స్తుతింపబడుతున్నాము నీ నామం ప్రభువా. నీ నామము కంటే ఉన్నతమైన నామం ఈ లోకములు ఎక్కడున్నది ప్రభువా. వేలుపులలో నీ వంటి దేవుడు ఎక్కడున్నాడు ప్రభువా. మరణపు ముళ్ళు విరిచి గెలిచిన దేశముడవు నీవు. మరణము నిన్ను బంధి ప్రభువా, మరణము ప్రభువా నిన్ను బంధులు కలపలేకపోయింది ప్రభువా. అయ్యా, మరణము నిన్ను బంధించి ఉంచుట అసాధ్యమని మరణపు ముళ్ళు విరిచిన దేవుడవు నీవు. అయ్యా, నీకు లోకంలో సాధ్యమనేది ఏమున్నది ప్రభు. దేవానికి స్తోత్రములు ప్రభు. దేవానికి ఏమి ఇవ్వగలం ప్రభు. మన మధ్యలో జోయిల్ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం 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 మహాపరిశుద్ధుల మహోన్నతుల సర్వాధికారికి స్తోత్రములు ప్రభు. ప్రభు నీ నామానికి లెక్కలేని స్తోత్రులు స్తోత్రాలు ప్రభు. ఏమి ఇవ్వగలం ప్రభు నీవు చేసిన త్యాగానికి. ఏమి చెల్లించగలము ప్రభు నీవు చేసిన త్యాగానికి. వెండి బంగారు నాణెములు మీ ముందు సరితూగిన ప్రభు. కలువరిగిరిలో మేము ఇంకనూ పాపులమై ఉండగా ప్రభు, ప్రభువా మా కొరకు ఒక గొర్రె పిల్లగా పవిత్రమైన గొర్రె పిల్ల రక్తము ఈ భూమి మీద చిందించితేనే కానీ లోకమునకు ప్రభువా తీర్పు తీర్చుట సాధ్యమని ప్రభువా మానవ రూపాన్ని ధరించుకొని ప్రభువా సర్వ శరీరాన్ని ధరించుకొని ప్రభువా కలువరిగిరిలో ప్రభువా మా కొరకు రక్తం చిందించావా ప్రభువా. 33.5 సంవత్సరాలు యవ్వన కాలముల ప్రభువా మా పాప భారం అంతా కూడా ప్రభువా ఇదిగో ఆ కలువరి సిలువను మోసుకొని ప్రభువా, కలువరి సిలువను మోసుకొని పోచిన దేవుడు ప్రభువా. నీవు ఏమిస్తే నీ రుణాన్ని మేము తీర్చగలము ప్రభువా. ప్రభు ఈ లోకానికి తీర్పు తీర్చుట కొరకై మా పాప భారాన్ని సిలువలో మోసుకున్నావు ప్రభువా. నీవు అయ్యా ప్రభువా, 1 తక్కువ 39 కరోడా దెబ్బల చేత నీ శరీరము చించబడినది ప్రభువా. నీ మాంసం ఈ భూమి మీద చిందించబడినది ప్రభువా. నీ రక్తం ఈ భూమి మీద చిందింపబడి ఉన్నది ప్రభువా. సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై ప్రభువా 33.5 యవ్వన కాలము సంవత్సరములు ప్రభువా పవిత్రమైన రక్తము చేత మేము ఇంకనూ పాపులమై ఉండగా ప్రభువా మా కొరకు బలైపోయి ఉన్నావా ప్రభువా. ఏమిస్తే నీ రుణాన్ని మేము తీర్చగలము ప్రభువా. ఆనాడు నీ భక్తులు పౌలు శీల ఇద్దరు కలిసి చెరసాలలో నీ నిమిత్తమై బంధింపబడి ఉన్నప్పుడు ప్రభువా వారు ఎలుగెత్తి నీకు స్తోత్రార్పణ చేయగా ప్రభువా వాటి పునాదులు కదిల్చిన దేవుడు ప్రభువా. చెరసాల మధ్య ఎదుగుల ప్రభువా. అయ్యా, నీ కార్యములు ఎంత మధురము ప్రభువా. నీ కార్యములు ఎంత చూడదగినవు ప్రభువా. నీ కార్యాలు ఎంత బహుభయంకరమైనవు ప్రభువా. అవి మా ఊహకు అందనివి ప్రభువా. అయ్యా, నీ కృప చేత ఈ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అవును ప్రభువా, మాకు కాదు యెహోవా నీకే స్తోత్రములు, నీకే స్తుతులు ప్రభువా. నీకే మహిమ ప్రభువా. మహిమకు నీవే పాత్రుడవు, స్తుతులకు నీవే అర్హుడవు. స్తుతింపదగిన నామము నీ నామము ప్రభువా. ఈ లోకంలో ఎవరికి ఉన్నదంత గొప్ప వాత్సల్యము, ఈ లోకంలో దేనికి ఉన్నదంత గొప్ప ఖ్యాతి ప్రభువా. అయ్యా, స్తుతింపదగిన నామము నీ నామము ప్రభువా. సొలొమోను మహారాజు బంగారముతో నీకు మందిరము కట్టించి ఉన్నప్పటికీ కూడా అది నా పాదము మోపుటకైనను సరిపోదని సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఆకాశముని సింహాసనము ప్రభువా, ఈ భూమిని పాదపీఠము ప్రభువా. అయ్యా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మేము ఇంకనూ దోషులమై ఉన్నాము, మేము ఇంకనూ పాపులమై ఉన్నాము ప్రభువా. అయ్యా, మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి నాయన. నీ రక్తము చేత మరొక్కసారి మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభువా. నీ ఆత్మ చేత, నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. అలనాడు ప్రభువా మేడ గదిలో ప్రభువా ఎలాగ ఎలుగెత్తి నిన్ను స్తోత్ర ఆలాపన చేస్తున్నప్పుడు అయా భాషలతోనూ వరములతోనూ ప్రభువా
అగ్ని పరిశుద్ధాత్మ చేత నీవు ఎలాగ వారిని అభిషేకించినావు అలాగనే మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. సహాయం చేయండి ప్రభు. నీ కృప చేత అయా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా మేము చిన్న మందగా ఉన్నప్పటికీ ప్రభు ఇసుక రేణువలే మిమ్మల్ని నేను చేసేదని అన్నావు కదా ప్రభు. నీ కృప చేత ప్రభు ఆ యొక్క శుక్రవారం దినము ప్రభు గుడ్ ఫ్రైడేగా ప్రకటించిన దినము రోజున ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు ఈ యొక్క పాద సన్నిధికి మా విన్నపాలన్నీ చేర్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ ఒకసారి లేచి నిలబడండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మనము చదవలసిన వారమే ఉన్నాము. కొంచెం అలాగే నిలబడి బాబు కింద ఇద్దరు ఉంటారు, మన ఎవరొకరు చాలా మర్యాదగా పద్ధతిగా తీసుకొచ్చాయి. పరిశుద్ధ గ్రంథాల నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మన మధ్యన సహోదరులు ఐజాగా చదువుతారు. మీరు కూడా వాక్యాన్ని ఉచ్చరించారు. ఇలా వచ్చినారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదువుతున్నాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతేనే. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఇచ్చితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు.
అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుక్కోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన కదా. సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడును. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించువారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడును. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగుట్టకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వ్యాధులను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణమునున్నట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడైను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చదువుకున్న లేఖనాలు బట్టి అలాగే ప్రభు పలికిన 7 మాటల నిమిత్తమే మొట్టమొదటిసారిగా మరి ప్రార్థనలో సోదరుడు వైజీగా వచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారమైన మా దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. నన్ను ఇప్పటి వరకు ప్రభా నీ సన్నిధిలో ప్రభా నన్ను ఈ విధంగా మేమందరం కలిసి స్తుతించడానికి ప్రభా, నాన్న ప్రభా నీ సిలువను కూర్చుని జ్ఞానం చేయడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాన్న ఎన్నిక లేని వారం అయినప్పటికీ ప్రభా, నాన్న ప్రభా మమ్మల్ని ప్రభు మా నిమిత్తం ప్రభా నీ సిలువలో బలి అయ్యి ప్రభా, నాన్న మా పాప క్షమాపణ నిమిత్తమే ప్రభా, నాన్న విమోచన ఖైదనంగా ప్రభా, నాన్న నీవు మరణమైన విధానం బట్టి నీకు స్తోత్రము ప్రభా. నాన్న నీవు మా కొరకు చేసిన ఈ త్యాగము ప్రభా, నాన్న ప్రభా తగిన జీవితం తగినట్లు ప్రభు నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభా. నీవు చూపించిన ప్రేమకు ప్రభా, నాన్న లోబడి జీవించే భాగ్యం మాకు దయచేసి నడిపించండి ప్రభా. నాన్న ఇప్పుడు ప్రభా నాన్న 7 మాటలు ప్రభా నేను ధ్యానిస్తుండగా ప్రభా మీరు మాతో ఉండండి ప్రభా. నాన్న ప్రభా ప్రతి మాటను ప్రభా అర్థం చేసుకొని ప్రభా ఈ లోకంలో ప్రభా చివరిసారిగా మీరు మాతో మాట్లాడిన ప్రభా ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు అక్కడ పర్యాంతం ప్రభా అనేకులను ప్రభా నన్ను ఈ విషయాలు ప్రకటించడానికి మీ సహాయత మాకు దయచేసి నడిపించండి ప్రభా. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అందరినీ జీవించండి, నీ కృపలో భద్రపరిచి మీ సహాయత మాకు నడిపించమని యేసయ్య నామములో నడిపించున్నామా పరమ తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి నుండి మరొకరు లక్ష్మీనారాయణ గారు కీర్తన ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి. శ్రీరామనాయన మరి ఎంతో ప్రభావ పాటలతో మరి గణపతి మీకు స్తోత్రములు అయినా తండ్రి నాయన మరి చెప్పబోయే వాక్యం బట్టి మీకు స్తోత్రములు తండ్రి ప్రభావ. మరి తండ్రి నాయన మీ అయోధ్యను తండ్రి నాయన పాపిని తండ్రి ప్రభావ ఎందుకు మమ్మల్ని తండ్రి ప్రభావ ఇంతవరకు నిలబెట్టుకొని నాయన మీ సిలువయాగం తండ్రి ప్రభావ మీలో పాల్గొన్నట్టు సహాయం చేశారు నాయన తండ్రి నీకు స్తోత్రములు తండ్రి ప్రభావ. మేము ప్రార్థన రానవంటి వాళ్ళని తండ్రి నాయన ప్రార్థన నేర్పమని పెట్టుకుంటున్నాం తండ్రి ప్రభావ. మరి ఈ 7 వాక్యాలు చెప్తుంది కదా ప్రభావ, మా హృదయాలు మా దగ్గర ఉండేలాగా సహాయం చేయండి ఆయన ప్రతి విషయం కూడా మేము ఆలోచించాం ప్రభావ అటు రీతిగా నడుచుకునేలాగా సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన చేయించుకున్నాం.
యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి.